అలా ఎంజాయ్ 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 హాయ్ చెప్పు రిహాన్. రిహాన్ హాయ్ చెప్పు. హార్ట్ చెప్పు రిహాన్ చెప్పు. మేము పోతున్నామని చెప్పు. మేము జూ పోతున్నామని చెప్పు. చలో ఇంకా మనమైతే బయలుదేరదాం. ఎక్కడికి వెళ్దాం అనేది ముందైతే చూస్తూ ఉండండి. సో మేమైతే ఆల్రెడీ స్టెప్స్ దిగి కిందికైతే వచ్చేసినాం. బికాజ్ మనది 3rd ఫ్లోర్ కదా. సో పైనుంచి అయితే కిందికి వచ్చేసాం. సో పాప అయితే చూడండి ఎలా రెడీ అయిందో, క్యూట్గా తనే రెడీ అయింది. నేనైతే ఏం రెడీ చేయలేదు. సో చిన్నోడు కూడా వాళ్ళ అక్క ఎలా చేస్తే వాడు అలానే చేస్తాడండి. చూడండి ఫుల్ ఎగ్జైట్ అవుతుండు వాడికి. ఎందుకంటే మేము పైన ఉండడం వల్ల ఎలాంటి వెహికల్స్ కానీ కనిపించవు కాబట్టి వెహికల్స్ చూడగానే వాడు ఫుల్ ఖుష్ అయిపోతాడు అనమాట. సో అది చూడండి ఎంత బాగా సరదాగా ఉన్నాడో. సో మనమైతే వచ్చే ప్లేస్ రీచ్ అయిపోయామన్నమాట. సో ఇదే అండి ఎగ్జిబిషను. సో దీన్ని చూస్తే మీకు ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా అండి? అదే అండి, ఇదైతే లండన్ బ్రిడ్జ్ అనమాట. సో సేమ్ లండన్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో అలా అయితే ఇక్కడ రీక్రియేట్ చేశారనమాట. చాలా బాగుంది. సో అక్కడ ఫుల్ షాప్స్ అయితే పెట్టేశారు చూడండి. లోపల కూడా చాలా బాగుంది. సో ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. మేమైతే అయ్యో టికెట్ ఎంత ఉంటుందో అనుకున్నాం. బట్ ఇక్కడ చూడండి ఓన్లీ ఈచ్ 1 పర్సన్ ఓన్లీ 50 రూపీస్ మాత్రమే అనమాట ఎంట్రీ టికెట్ అయితే. సో మా వారైతే ఇక్కడ టికెట్స్ తీసుకుంటారు. మేము ముగ్గురం కదండి, బాబుకి అయితే టికెట్ లేదు. పాప, నాకు, అలాగే మా వారికి అయితే 3 టికెట్లు అయితే తీసుకున్నాడు. ఈచ్ 1 టికెట్ 50 రూపీస్ అనమాట. సో ఇంకా మనమైతే ఎంటర్ అయిపోదాం. సో ఇక్కడైతే ఆల్రెడీ టికెట్స్ తీసేసుకున్నారు వాళ్ళు. తీసుకొని మమ్మల్ని అయితే ఎంట్రీకి పంపించేశారనమాట. సో ఇలా బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం మేము. చూసేయండి. సో ఇలా బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత రైట్కి అయితే తిరిగేసాం. చూడండి సేమ్ సైడ్ కూడా అక్కడ బిల్డింగ్స్ ఎలా ఉంటాయో అలా పోస్టర్స్ అయితే రీక్రియేట్ చేశారనమాట. సేమ్ లండన్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో అలా అయితే రీక్రియేట్ చేశారు. ఇది ఎక్కడ అనేది అయితే చెప్తాను చూడండి. సో ఇలా ఎక్కడోళ్ళు అక్కడ ఫొటోస్ తీసుకుంటారండి. ఫుల్ బిజీగా ఉందన్నమాట. చాలా బాగుంది. కాకపోతే రీక్రియేట్ చేయడం చాలా కష్టం కదా. మేబీ కొన్ని మంత్సే పట్టి ఉండొచ్చు రీక్రియేట్ చేయడానికైతే. సో అలా మేమైతే ఎంట్రీ ఇస్తున్నాం, చూసేసేయండి. సో ఇక్కడైతే బ్రిడ్జ్ నుంచి సిటీ లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నాను అనమాట. సేమ్ లండన్ సిటీలో ఎలా కేవ్స్ కానీ షాప్స్ కానీ స్ట్రీట్ ఎలా ఉంటుందనేది ఇక్కడైతే ఉంది. మీరైతే చూసేసేయండి. సో మనమైతే ఎంట్రీ ఇచ్చేసాం. పక్కనే బస్ అయితే కనిపిస్తుంది. తర్వాత ఇవన్నీ కేఫ్, హోటల్స్ సంథింగ్ అనమాట. పైన అయితే చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. ఫుల్ అంబ్రిల్లాస్ తోటి అయితే డెకరేట్ చేశారు. సో ఇలా ఒక్కో షాపు ఒక్కో రకంగా ఉంటుందని చెప్పేసి అదంతా అయితే పెట్టారు. చూడండి అంబ్రిల్లాస్, ఎన్ని అంబ్రిల్లాస్ పట్టాయో అసలు నిజంగా చాలా బాగా అయితే డెకరేట్ చేశారు. చూసేయండి మీరు కూడా.
ఇంకో ఏరియాలోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఆ ఏరియా పేరు అయితే నాకు అసలు అర్థం అవ్వలేదులేండి. సో ఇక్కడైతే ఫుల్ సెల్ఫీ పాయింట్స్ అనమాట. మేబీ అక్కడ ఎలా ఉందో ఇక్కడ క్రియేట్ చేశారని నేనైతే అనుకుంటున్నా. ఇది ఒక పెద్ద సెల్ఫీ పాయింట్ అనమాట. ఫ్రేమ్ ఇచ్చేశారు. అలాగే పక్కనే ఈ బోట్ ఉంది కదా, సో అదే ఇక్కడ నిజంగా కూడా పెట్టారు. అది కూడా చూపిస్తాను. సో ఇది ఎక్కడ క్రియేట్ చేశారు, రీక్రియేట్ అంటే చూడండి, ఐ లవ్ భివండి అనమాట. సో భివండిలో అయితే బైపాస్ దగ్గర ఈ మన లండన్ బ్రిడ్జ్ని అయితే రీక్రియేట్ చేశారండి. బట్ నిజంగా ఆసమ్. మనం రియల్ది చూడడానికి ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ ఇదైతే రెండు కళ్ళు జారిపోలేదు. ఫుల్ డెకరేషన్, ఫుల్ మల్టీ కలర్స్ ఆఫ్ లైట్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. చూడండి, ఇది ఫుల్ ఫ్రేమ్ అయితే. సో దాన్ని కూడా క్యూ కట్టేశారులేండి ఫొటోస్ కోసం అని చెప్పేసి. అలా అయితే మేము ఎలాగోలో మా క్యూ అయితే వచ్చేసింది, మా నెంబర్ వచ్చేసింది అనమాట. మేమైతే ఫోటో దిగేసాం. అలాగే చిన్ని వీడియో అనమాట. సో చూడండి, ఇదే ఎదురుగా పోస్టర్లో ఉన్న షిప్ అనమాట. దాన్ని ఇక్కడ రీక్రియేట్ చేశారు. చాలా బాగుంది. బట్ డు నాట్ టచ్ అండి. అక్కడ ప్రతి ఒక్క దగ్గర డు నాట్ టచ్ అని బోర్డ్స్ అయితే పెట్టేశారు. సో షిప్ అయితే చాలా బాగుంది. షిప్ చూడండి, ఎంత డెకరేషను, రెక్కల గుర్రాలు. సో 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 క్యూట్ కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి ఈ బ్యాక్గ్రౌండ్, ఈ ఏరియా అంతా ఎలా ఉంది. ఇదైతే ఇంకో ఏరియాకి అయితే మనం వెళ్ళిపోతున్నాం. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే దీని మాటల్లో చెప్పలేను, మీరే చూసేయండి.
సో ఇదన్నమాట లండన్ బ్రిడ్జ్, అలాగే లండన్లోని కొన్ని ఏరియాస్ అన్నమాట. ఇవి చాలా బాగున్నాయి కదా. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోయింది. ఎంట్రీ ఇచ్చామన్నమాట. ఇక్కడ ఏదో కూపన్స్ అయితే ఇచ్చారు, ఫ్రీ అంట. సో అందుకని చెప్పేసి మా వారైతే ఫిలప్ చేస్తున్నారు. సో నెక్స్ట్ పార్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ పార్ట్ అయితే ఇవాళ ఇది రిలీజ్ అవుతుంది, రేపు ఇంకో పార్ట్ అయితే రిలీజ్ అవుతుంది. ఏంటి ఏమేమి ఉన్నాయి అనేది నెక్స్ట్ పార్ట్లో చూసేద్దాం. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.